హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా బ్లాగ్స్ కోసం చాలా వెయిట్ చేస్తున్నారు కదా. సో అందరికీ షాక్ ఇవ్వడానికి నేను మళ్ళీ అందుకే లేట్గా వచ్చాను. ఈ బ్లాగ్స్లో ఏంటంటే పెళ్ళి ఎపిసోడ్స్ మీరు లాస్ట్ టైం బాగా క్లిక్ అయ్యి అండ్ హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దట్. అండ్ అప్పుడు చాలామంది నన్ను అడిగారు, ఇప్పుడు ఎక్కడికైనా వెళ్తే కూడా నా ఫాలోవర్స్ ఎవరైనా ఉంటే మీరు ఎందుకు పెళ్ళి వ్లాగ్లో మెయిన్ వ్లాగ్ పెట్టలేదు, మెయిన్ పెళ్ళి వ్లాగ్ ఎవరు పెట్టలేదే అనేసి అడిగి, దానికైతే ఫ్యూ రీజన్సే ఉన్నాయి. అండ్ అందుకే అప్పుడు నేను చేయలేకపోయాను కాబట్టి ఇప్పుడు ఆ పెళ్లి వ్లాగ్ కూడా కవర్ చేయాలి అనుకుంటున్నాను. మరి పెళ్ళి ఎవరిది అనే కదా మీరు డౌట్. సో మా తమ్ముడిది మ్యారేజ్ ఉంది అండ్ అందుకే షాదీ ఎపిసోడ్స్ మళ్ళీ నేను రిలీజ్ చేయాలనుకుంటున్నాను. అంటే రిలీజ్ అంటే అవే కాదు, కొత్తవి. సో ఈ ఎపిసోడ్స్ ఏంటంటే లైన్ వైజ్ తీయాలనుకున్నా. ఈ వ్లాగ్లో నేను అనౌన్స్ చేస్తున్నాను మీకు మ్యారేజ్ ఉంది అని చెప్పేసి. అండ్ మనము పెళ్ళి స్టార్ట్ చేసే ముందు, పెళ్ళికి పనులు కానీ స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ మనకు మన ఇంటి దేవుడికి కానీ ఏదో ఒక రకంగా పూజ చేసుకుంటారు. కొంతమంది గణపతి పూజ అని, కొంతమంది వాళ్ళ చాయిస్ ఆఫ్ గాడ్కి పూజ చేసుకుంటారు కదా. అలా మా అమ్మ వాళ్ళు ఏంటంటే బోనం ఎత్తుకొని ఒక అమ్మవారి దగ్గర సమర్పిస్తారు. సో ఆ చేసే కార్యక్రమాలు ఏముంటాయి అనేది నాకు అంత ఐడియా లేదు, ఎప్పుడో చిన్నప్పుడు చూసాను, మళ్ళీ ఇప్పుడే. సో అది ఎలా ఉంటుంది అనేదే ఈ వ్లాగ్. ఎక్కడికి వెళ్తున్నాం, ఏం చేస్తున్నాం అనేదే ఈ ట్రావెల్ వ్లాగ్. అండ్ ఇంత చెప్పిన తర్వాత మీకు పెళ్లి కూతురు గురించి చెప్పకపోతే బాగోదు కదా. సో మా తమ్ముడు చేసుకోబోయేది తన మరదల్ని. అండ్ వాళ్ళు ఒకటే ఫ్యామిలీ అవ్వడం గురించి మేబీ లాస్ట్ టైం కన్నా కూడా ఈసారి ఎక్కువ ఫన్ ఉంటుంది అండ్ ఎక్కువ వ్లాగ్స్ వస్తాయని మాత్రం అనుకుంటున్నా. అందుకే ఈ వ్లాగే అనమాట ఇంట్రడక్షన్ వ్లాగ్. సో చూసి మీరు అందరూ హ్యాపీగా ఎంజాయ్ చేయండి. లెట్స్ స్టార్ట్ అవర్ వ్లాగ్. మేము వెళ్ళడానికి ఏమేమి అవసరం ఉంటాయో అన్నీ ప్యాకింగ్ చేసుకొని ఇలా ఒక బ్యాగ్లో పెట్టుకున్నాము. అండ్ ఎవరి కార్స్లో వాళ్ళే ట్రావెల్ చేసేలా ఉంది. నార్మల్గా అయితే ఏదైనా వెహికల్ పెట్టుకుంటాం, మినీ బస్ కానీ లేదంటే ఏదైనా డీసీఎం కానీ ఇలాంటివి పెట్టుకొని అందరం ఆ రోజు నైట్ అంతా ఎంజాయ్ చేస్తూ రీచ్ అవుతాం, మిడ్ నైట్ 12 ఆ టైం కల్లా. కానీ ఇప్పుడైతే ఎవరికి వాళ్ళకి సెపరేట్ వెహికల్స్ ఉన్నాయి కాబట్టి అందరూ ఎవరి కంఫర్ట్స్కి వాళ్ళు తగ్గట్టుగానే వస్తామన్నారు. ఎందుకంటే నైట్ స్లీప్లెస్ అవుతుంది కాబట్టి. ఇంకా మేమంతా ముందు రోజే వెళ్ళాలన్నమాట. మార్నింగ్కి కావాల్సినవన్నీ రెడీ పెట్టుకోవాలి కాబట్టి. సో ఇలా వెళ్తున్న దారిలో ఒక కాఫీ కోసం అయితే ఆగాము. నాకు నైట్ జర్నీ ఎంత ఇష్టమో ఈ కాఫీ కూడా అంతే ఇష్టము. ఏంటమ్మా ఏం కావాలి? పాలా పాలా లేకపోతే ఏంటో చెప్పు. తాతయ్య నడుపు అక్కడ. ఆద్యకైతే వెళ్ళిన ప్రతి చోట ఇలాంటి స్నాక్స్ కనిపిస్తాయి, షాప్ కనిపిస్తే చాలా అక్కడికి వెళ్ళాలంటది. అండ్ జర్నీలో అలాంటిది ఏదైనా ఒకటి తింటూ ఉంటే తను కూడా ఎక్కువ ఇరిటేట్ అవ్వదు జర్నీకి అని నా ఫీలింగ్. వామిట్ సెన్సేషన్ అవన్నీ లేకుండా ప్రశాంతంగా ఉంటుంది జర్నీ అని. బట్ ఈవెన్ దో కూడా అలాంటి ఒక ఇన్సిడెంట్ అయితే జరిగింది. ఇంకా ఇదైతే ఒక మినీ డ్రైవ్-ఇన్. లోపలికెళ్ళిన తర్వాత ఈ డ్రైవ్-ఇన్ అని తెలీదు నాకు. జస్ట్ ఒక కాఫీ పాయింట్ అని మాత్రమే తెలుసు. సో, మేమంతా లోపలికెళ్ళి వెతుకుతున్నప్పుడు ఈ డ్రైవ్-ఇన్ కనిపించింది. అండ్ ఇక్కడ ఏం స్పెషాలిటీయో కూడా మీ అందరికీ చూపిస్తాను. స్వీటీ ఈ మినీ డ్రైవింగ్ దగ్గర కొన్ని స్టోర్స్ అయితే పెట్టారు. అంటే లైక్ మనకి ఎయిర్ ఫ్రెషనర్స్ కానీ అండ్ మనకి రేర్‌గా దొరికేవి ఏవైతే ఉంటాయో అవి పెట్టారు. అండ్ ఆల్సో ఫుడ్ స్టాల్స్ అలాంటివి ఉన్నాయి. సో, అలా నేను వెళ్ళినప్పుడు చూశాను. మాల్స్‌లో ఉండే ఏ ఎంటర్‌టైన్‌మెంట్స్ ఉంటాయో అవన్నీ ఇక్కడున్నాయి. అండ్ ఆల్సో భూదాన్ పోచంపల్లి స్పెషల్ ఐటెమ్స్ అన్నీ ఇక్కడ పెట్టారు. అంటే లైక్ స్టిచ్చింగ్‌కి సంబంధించినవి. శారీ కానీ, నైట్ వియర్ కానీ, హ్యాండ్ బ్యాగ్స్ కానీ ఇక్కత్‌లో ఏవైతే మ్యానుఫ్యాక్చర్ చేస్తారో ఆ స్టోర్ ఇక్కడ సెపరేట్‌గా ఉంది. అది చూడగానే వావ్ అనుకున్నా. మనకి ఎక్కడికెళ్ళినా షాపింగ్ అంటే చాలు వెంటనే యాక్టివ్ అయిపోతాం కదా. బట్ ఏం కొనలేదు. ఎందుకంటే పోచంపల్లి మోడల్ అనేది ఇప్పుడు అంతగా ప్రిఫర్ చెయ్యట్లేదు కాబట్టి. ఈ ఫుడ్ కోర్ట్ నేమ్ అయితే ఐడియా లేదు. ఈ రూట్ నుంచి చాలా కాలం తర్వాత ఇప్పుడే వస్తున్నాను. ఇది టువర్డ్స్ కర్నూల్ రూట్ అండ్ ఫుడ్ కోర్ట్ విత్ డి అని స్టార్ట్ అయ్యింది. సో, ఇలా ఒక హాఫ్ అన్ అవర్ టు 40 మినిట్స్ ఇక్కడే టైం స్పెండ్ చేసాం. అండ్ మేము త్వరగా వెళ్ళి చేసేది కూడా ఏం లేదు కదా అక్కడ అనేసి స్లోగా ఎంజాయ్ చేస్తూ రైడ్‌ని వెళ్ళాము. ఇంకా ఫైనల్‌గా ఇలా వెళ్తుండగా నైట్ 10 ఆ టైం అయిపోయింది.
ఇట్స్ టూ లేట్, ఇంకా డిన్నర్ టైం కదా, అట్లీస్ట్ ఇక్కడ ఏదైనా తినేసి వెళ్తే మన డెస్టినేషన్కి రీచ్ అయ్యేదాకా మనకు కొంచెం ఇంకా ప్రాబ్లం ఉండదు, ఫుడ్ కోసం సెర్చ్ చేయాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే మనకి ఫుడ్ స్టోర్స్ చాలా తక్కువ అనమాట. మేము వెళ్తున్న ప్లేస్కి దగ్గరలో ఏ ఫుడ్ ఐటమ్స్ లేట్ నైట్స్ దొరకవు, మన హైదరాబాద్ సిటీలా కాదు కాబట్టి. ఎనీహౌ ఇక్కడైతే ఆగాము. ఈ ఉయ్యాల థీమ్ రెస్టారెంట్ ఈ మధ్య నేను ఎక్కడో ఫైండ్ చేశాను, ఐ డోంట్ నో, కానీ ఇది చాలా బాగా అనిపించింది నాకు నిజంగా. అండ్ ఈ ఓవరాల్గా ఇది ఒక దాబా టైప్లోనే ఉంది, బట్ ఈ థీమ్ మాత్రం ఒక షిప్ థీమ్ అనమాట. అండ్ ఈ ఉయ్యాల థీమ్ అంతా ఒక సైడ్ ఉంది, అండ్ దట్ సైడ్ షిప్ థీమ్ ఉంది. అది మీకు ఓవర్ వ్యూలో చూపిస్తాను, ఒకసారి చూడండి. ఇది బయట సైడ్ అండ్ లోపల అయితే ఈ షిప్ థీమ్ వచ్చింది. ఇది నేను రావడం ఫస్ట్ టైమే, ఇంతకుముందు ఎప్పుడు ఇక్కడ చూడలేదు, కానీ చాలా డిఫరెంట్గా అనిపించింది. ఇంకో థీమ్ రెస్టారెంట్కి వచ్చినట్టుగా ఉంది. ఎవరైనా ఈ హైవే మీద నుంచి వెళ్తే మాత్రం ఇది తప్పకుండా చూడాల్సిన ప్లేసే. నీట్నెస్ అంటే హైవే పైన కాబట్టి అది ఎక్స్పెక్ట్ చేయొద్దు. సో నేమ్ అయితే తాజ్ ప్యాలెస్ అని ఉంది. అండ్ మీరు గుర్తుపట్టడానికి వీలుగా ఉండేలాగా నేను టోల్ గేట్ కూడా చూపిస్తున్నా. ఇది టోల్ గేట్ క్రాస్ అవ్వగానే ఉంది. అండ్ ఇది టువర్డ్స్ కర్నూలు వెళ్తున్నప్పుడు టోల్ గేట్ క్రాస్ చేసిన తర్వాత ఉంది, అది గుర్తుపెట్టుకోండి. కాస్త టైం దొరికింది కదా అని మేమిద్దరం వచ్చి ఇలా ఫొటోస్ వీడియోస్ తీసుకుంటూ ఉండిపోయాము. అండ్ ఆలోపు ఫుడ్ అయితే వచ్చేసింది. ఇంకా ఫుడ్ టేస్ట్ చేద్దామని వెళ్ళాము. ఫార్చునేట్లీ ఇక్కడ నేను ఆర్డర్ చేసుకున్న ఫుడ్ తప్ప ఎవరిది అంత బాగోలేదు. అండ్ అర్థమైంది ఏంటంటే నాకు బేసిక్గానే రైస్ ఐటమ్స్ అంటే చాలా ఇష్టము. అండ్ అనుకున్నట్టుగానే అది తప్ప ఇంకేది బాగాలేదు. సరే ఎక్కడికి వెళ్ళినా ఈ మధ్య అయితే పిల్లలకి ఇలా గేమ్స్ పెట్టి ఎంకరేజ్ చేస్తున్నారు కదా, సో అందుకే స్వీటీకి ఆద్యకి ఇద్దరికి కూడా మంచి టైం అయితే దొరుకుతుంది ఇలా. నిజంగా స్వీటీ ఉండడం నాకు కూడా స్ట్రెస్ ఫ్రీగా అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఆద్యని ఎక్కడికి వెళ్ళినా కూడా కాస్త ఫ్రీగా వదలగలను, షీ విల్ టేక్ కేర్ ఆఫ్ హర్ కాబట్టి. ఇంకా మా డాడీ ఏమో వీళ్ళిద్దరికి సెక్యూరిటీ, ఆద్య ఎక్కడ కింద పడిపోతుందో అని టెన్షన్కి అక్కడే నిల్చున్నారు. వాడు అసలు అక్కడి నుంచి రావాలి కదా, ఎందుకంటే లైక్ ఇంకొక హార్డ్లీ హాఫ్ అన్ అవర్ జర్నీ ఉంది, సో వీ హ్యావ్ టు మూవ్ ఆన్. బాయ్ బాయ్ బాయ్. బాయ్ టు. ఇంకో హాఫ్ అన్ అవర్ జర్నీ ఉందని చెప్పానుగా. ఫైనల్గా ఎలా ఆద్యం డైవర్ట్ చేసి తీసుకొని అయితే వచ్చేసాము. అండ్ తను అప్పటికల్లా నిద్ర అయిపోయింది కాబట్టి ఇక్కడికి వచ్చాక ఫుల్ అరుస్తూ ఆడుతూ ఇంకా టైంపాస్ చేసింది. అంత ఖాళీగా ఉన్న ఈ స్ట్రీట్స్ని తెల్లారకుండా బిజీగా చూపించే బాధ్యత నాది. నిజమే, ఈ స్ట్రీట్స్ అన్నీ చాలా బిజీగా ఉంటాయి మార్నింగ్ కల్లా. ఇది ఓన్లీ ట్యూస్డే మాత్రమే ఇక్కడ సెలబ్రేషన్స్ ఉంటాయి. ఇది ఫ్యామిలీ వైజ్గా, అకేషనల్ వైజ్గా మోస్ట్లీ కర్నూలు వాళ్ళకి బాగా తెలిసి ఉంటుంది. సో ఆ రీజియన్ వాళ్ళు ఎక్కువగా సెలబ్రేట్ చేసుకుంటారు. ఆద్యతో టైం కుదరక నేను ఏ పని చేయలేకపోయాను, కానీ స్వీటీ మాత్రం ఇక్కడ చాలానే కష్టపడింది. అండ్ ఫైనల్గా ఇలా మేము తీసుకున్న రూమ్స్ అన్నీ కూడా ప్రీ బుకింగ్ చేసుకోవాలి ఇక్కడ ఉండే రష్కి. అండ్ ప్రీ బుకింగ్ చేసుకుంటే ఈ రూమ్స్ ఇక్కడ హై అండ్ క్వాలిటెడ్ రూమ్స్ ఏవైనా ఉన్నాయంటే అవి ఇవే. నేను షాక్ అయ్యాను. అండ్ ఆల్సో మంకీస్ అనేవి ఇక్కడ చాలా ఫేమస్, చాలా చాలా తిరుగుతాయి, మన పక్కనే తిరుగుతాయి. అండ్ అవి ఆద్యకి బాగా ఎంటర్టైన్మెంట్, అందుకే మీకు ఈ వీడియోలో స్పెషల్గా చూపిస్తున్నా. అండ్ మేము తీసుకున్న రూమ్కి ఇదంతా కూడా హాల్. వచ్చిన గెస్ట్లు ఎవరైనా ఇక్కడ చైర్స్ వేసి కూర్చొని టైంపాస్ చేస్తారు ఎవరి రూమ్ ముందు వాళ్ళు. ఇంకా మా ఆద్య మేడం అయితే ఇప్పుడే నిద్ర లేచింది, రాత్రంతా ఫుల్ అలసిపోయింది. మేము వచ్చేసరికి 2:33 అయింది కదా, సో అప్పుడు పడుకొని ఇప్పుడు లేచిందనమాట. అండ్ తన కంఫర్టబుల్ టైమింగే చూసుకున్నాం, తను వచ్చి చేసేది ఏం లేదనేసి. ఇంక తను రెడీ అయ్యేసరికి అన్నీ స్టార్ట్ అయిపోయాయి. అంటే ఇక్కడ అమ్మవారికి వేటనేస్తారు అని చెప్పాను కదా, అవి కూడా జంటగా అనమాట, అంటే రెండింటిని బలిస్తారు. ఇది అస్సలు యాక్సెప్ట్ చేయలేని ట్రూత్ కదా, కానీ నేనైతే అసలు ఉండలేను ఆ ప్లేస్లో.
సో కానీ ఇది తప్పదు అని చేస్తారు కదా, రిలీజియన్ వైబ్స్గా చేస్తారు కాబట్టి సో ఉండాల్సిందే. అండ్ ఇంకా అమ్మవారిని అయితే ఇలా పూజిస్తారు. ఫస్ట్ మొత్తం ఇలా వేప మండలు ఇవి చాలా రకాలు పెట్టేసి ఇలా పూజ చేస్తారు. అండ్ దీన్ని ఎవరైతే చేస్తున్నారో వాళ్ళే తలపైన అమ్మవారిని తీసుకొని గుడి దగ్గరికి వెళ్తారనమాట. అది ఒక ఫార్మాలిటీ ఉంది ఇక్కడ. కానీ ఏమో ఎప్పుడో ఒక్కసారి ఎన్ని ఇయర్స్ తర్వాత చేస్తాము అని ఇక్కడ మొక్కుకుంటారనమాట. అదొక మొక్కులాగా. కానీ ఎప్పుడో ఒక్కసారి జరిగిన అందరూ ఒక చోట గ్యాదర్ అయ్యి ఇలా మంచి మూమెంట్స్ ఏదైనా ఉంది అని అంటే అది ఈ టెంపుల్లోనే. అంటే లైక్ అదర్ దాన్ దట్ మనకి ఏదైనా మ్యారేజెస్ ఈవెంట్స్ ఎలాంటివి ఉంటే వస్తారు కానీ సో అదంతా అయిన తర్వాత ఇలా భోజనాలు పెట్టేసి వైండప్ చేసేస్తాము. కానీ వెళ్ళే వరకు ఏంటంటే ఇలా అమ్మవారిని చేసినందుకు మా మమ్మీకి ఇంకా చీర కానీ డబ్బులు కానీ ఇలాంటివి ఏవైనా పెడతారు. ఇంకా ఈ ఫార్మాలిటీ అయితే ఎందుకుందో తెలియదు నాకు. అండ్ వెళ్ళేటప్పుడు ఈ అమ్మవారిని మళ్ళీ మనం ఇంటికి తీసుకెళ్ళి మనం పూజించుకునేలాగా ఉంటుంది. సో అందుకనే ఇలా తీసుకొని వెళ్తారనమాట. ఇప్పుడు మా మమ్మీ మొక్కుకుని ఆ కుండని తీసి తలపైన పెట్టుకుంటుంది. బోనం ఎత్తుకున్నట్టే నిజం చెప్పాలంటే. మనకు తెలంగాణ స్టైల్లో బోనాలు ఎలా చేస్తారో ఇది కూడా అంతే, బోనం ఎత్తుకొని వెళ్తారు. అండ్ ఎక్కడికెళ్ళినా మనం చేసేదైతే ఏమీ లేదు. ఇలా తిరిగి వచ్చేటప్పుడు ఒక ధాబా కనిపించింది. ఇదైతే ఎప్పుడైనా టువర్డ్స్ కర్నూలు వెళ్ళి తిరిగి వచ్చేటప్పుడు ఇక్కడే ఆగుతూ ఉంటాం మేము. సంథింగ్ లైక్ లంచ్, డిన్నర్ ఏ టైమింగ్‌ని బట్టి. సో ఇప్పుడైతే ఈవినింగ్ టైం కదా, ఒక కాఫీ తాగాలి. నాకైతే కాఫీ తాగకపోతే అస్సలు ప్రశాంతంగా ఉండదు. అండ్ అందుకే ఇక్కడ స్పెషల్‌గా ఆగాము. ఇంక ఇది క్రాస్ అయ్యామంటే డైరెక్ట్ టు హైదరాబాద్. ఈ ఫ్రేమ్‌లో అయితే చిన్ను, ఆద్య ఇద్దరు ఉన్నారు. మా సిస్టర్ వాళ్ళ డాటర్ తను. అండ్ ఆద్యకి తనకి ఉన్న ఫ్రెండ్‌షిప్ నాకు మా సిస్టర్‌కి ఎంతుందో తనకి ఆద్యకి కూడా అంతే అనమాట. ఇలా అయితే తిరిగి ఇంకా హైదరాబాద్ దాకా వచ్చాము. ఇక్కడికి రాగానే వావ్! మన ప్లేస్ అనిపించేసింది. సో మొత్తానికి ఈవెంట్ చాలా సక్సెస్‌ఫుల్‌గా అయింది. అండ్ నెక్స్ట్ ఎపిసోడ్‌తో మళ్ళీ ఇలాగే కలర్‌ఫుల్‌గా మీ ముందుకు రావాలి అనుకుంటున్నాను. సీ యూ ఆల్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. థాంక్స్ ఆల్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.